ఓం గం గణపతియే నమః. అమ్మలగన్న అమ్మ మముకన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అంటూ భక్తులు నోరారా పిలుచుకునే అమ్మే మన కనకదుర్గమ్మ. పుణ్యభూమిగా పిలిచే భారతదేశంలో ప్రధాన క్షేత్రాల్లో ఒకటైన విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రము విశిష్టమైనది, మహిమాన్వితమైనది. అటువంటి ఈ క్షేత్రం కృష్ణా నదీ తీరంలో శ్రీ కనకదుర్గాదేవి స్వయంగా అవతరించడం విశేషం. ఇంద్రకీలాద్రి పర్వతంపై భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మను కొలుస్తూ ఉంటారు. ఇది ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ అమ్మవారి విగ్రహం 8 చేతులతో కనిపిస్తూ ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉండగా త్రిశూలంతో మహిషాసురుని వధిస్తున్న రూపంలో ఉంటుంది. హిందూ పురాణాల్లో కనకదుర్గమ్మ గురించి ప్రస్తావన ఉంది. రాక్షసుడైన మహిషాసురుని వధించినందునే దుర్గమ్మకు మహిషాసుర మర్దిని అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మకి ఇంద్రకీలాద్రి అనే పేరు రావడానికి కారణం కృతయుగానికి చెందిన కీలుడు అనే యక్షుడు ఘోర తపస్సు చేయడంతో అతని భక్తికి మెచ్చి అమ్మ ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా కీలుడు దుర్గమ్మను నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని వరం కోరగా దుర్గమ్మవారు కీలుడితో నీవు కొండ రూపంలో ఉండమని, త్వరలో ఆ కొండపై స్వయంభూగా ఆవిర్భవిస్తానని వరమిచ్చి అనుగ్రహించింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మ రాక కోసం ఎదురు చూస్తుండగా దుర్గమ్మ ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. మరో విశేషం ఏమిటంటే కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లుగా తెలుస్తుంది. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి మహాదేవుడు అయిన శివయ్య నుంచి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. జరగబోయే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరడం వల్ల ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చిందని అంటారు. పూర్వం విజయవాడనే విజయవాటికాపురిగా పిలిచేవారు. ఈ రాజ్యాన్ని మాధవవర్మ అనే రాజు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. మాధవవర్మ కుమారుడు అయిన రాకుమారుడు ఒకరోజు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. పొగరుబోతు గుర్రాలు ఇష్టం వచ్చినట్లు పరుగులు తీయడంతో అదుపు చేయలేకపోయాడు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు రాకుమారుడు నడుపుతున్న రథచక్రాల కింద ఓ బాలుడు పడి ప్రమాదవశాత్తు మరణిస్తాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు పర్యంతమై తనకు న్యాయం చేయాలంటూ రాజును విన్నవించుకుంటారు. రాజు అయిన మాధవవర్మ తన కొడుకు చేసిన పని తప్పు అని గ్రహించి రాకుమారుడికి మరణదండను విధిస్తాడు. ధర్మబద్ధంగా రాజు తీర్పు ఇవ్వడం పట్ల మెచ్చిన దుర్గమ్మ ఆ బాలుని బ్రతికించడమే కాదు, కొంత సమయం పాటు విజయవాడలోని కనకవర్షం కురిపిస్తుంది. ఆనాటి నుంచి అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించటం ప్రారంభించారు. అమ్మ దుర్గాదేవి ఉగ్ర రూపంతో ఉండటంతో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు దుర్గమ్మను భక్తుల పాలిట శాంత స్వరూపిణిగా ఉంచాలని భావించి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆనాటి నుంచి కనకదుర్గాదేవి అమ్మవారికి ప్రతి ఏడాది దసరా పండుగలలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భవానీ దీక్ష వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని భక్తులు నమ్మకం. మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.